నమస్తే, వెల్కమ్ టు ఉమ్మడి న్యూస్. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న రహదారులన్నీ జలమయమయ్యాయి. పట్టణంలో ప్రధాన రహదారి మాత్రం మోకాల్లో నీరు చేరుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఇలాగే ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం జిల్లా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు తిరిగి ఉన్నా ఈ సమస్య ఇలాగే ఉండడంతో అసలు ఇది జిల్లా కేంద్రమేనా అని పలువురు ఆరోపిస్తున్నారు. गाड़ी खाली हो अरे सर तो लिया बड़ी गाड़ी का लिया तो मेरे पंद्रह किराए के लिए यार यार दिखे दिखे मांगी जो कार का लियो ये लो ना लियो लियो सब कार लियो सब पीछे पीछे का शॉट लियो लॉन्ग शॉट लियो. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దయవల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తమ పార్టీ ఆది నాయకురాల్ని దయవల్లే ఇవాళ మంత్రి పదవులు వచ్చాయన్న విషయం టీఆర్ఎస్ నేతలు మర్చిపోవద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వినోద్ కుమార్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎత్తిపోతల పథకం నీట మునిగిన విషయంలో ఆధారాలతో సహా తమ పార్టీ నేత వంశీచందర్ రెడ్డి విమర్శలు చేస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాత్రం సంబంధం లేకుండా మాటలు మాట్లాడుతున్నారు. ప్రమాదం వల్ల ప్రజలు ఎంతో నష్టపోతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరపున మా నాయకుడు ఏఐసిసి సెక్రటరీ వంశీచందర్ రెడ్డి గారు అధికార పార్టీ నాయకులకు అధికార పార్టీకి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. మొన్న
ఆ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మంత్రులను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసింది కరెక్ట్ అయితే బహిరంగ చర్చకు రండి అని. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలు మాట్లాడదాం, ప్రజలకు తెలియాలి రమ్మని శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారిని ఛాలెంజ్ చేయడం జరిగింది మా నాయకుడు. దానికి గౌరవ మంత్రివర్యుడు నిన్న స్పందిస్తూ మేము అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పకుండా, మేమిచ్చినటువంటి సవాల్ను కూడా స్వీకరించకుండా, మరి బహిరంగ చర్చకు వస్తావా రావా, మా సవాల్ను స్వీకరిస్తావా లేదా, ఇవన్నీ ఏమీ మాట్లాడకుండా, మరి ఆయనకు అవగాహన ఉండి మాట్లాడిండా, అవగాహన లేక మాట్లాడిండా, లేక అన్నీ తెలిసి వాళ్ళ తప్పు ఉంది కనుక తప్పించుకోవడానికి మాట్లాడిండా, కానీ సబ్జెక్టును తప్పుదో పట్టించే విధంగా ఏదేదో మాట్లాడి మహమనార్ అభివృద్ధి అని అదని ఇదని ఏదేదో అన్నీ మాట్లాడి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరుగుతున్నట్టు, ఇంతకుముందు అభివృద్ధి ఏం లేనట్టు మాట్లాడి. గౌరవ మంత్రి గారికి ఒకటి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, వారు తెలంగాణ ఉద్యమంలో ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి అతి తక్కువ మంది నాయకుల్లో వారు కూడా ఒకరు. ఎప్పుడు మాట్లాడినా మీ హాయంలో అని కాంగ్రెస్ విమర్శిస్తారయ్యా మీరు. ఇప్పటి నుంచి అది మానుకోవాలి, దాన్ని సర్దుకోవాలి. గతంలో జరిగింది ఏంటంటే సీమాంధ్ర పాలనలో ఇట్లా జరిగింది అంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ మీరు ఇంకొకసారి అదే మాట మాట్లాడితే ఇవాళ సీమాంధ్ర పరిపాలన లేదు కనుక, తెలంగాణను మనం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది కనుక మనల్ని మనం పరిపాలించుకుంటాం కనుక ఏదో 4 రూపాయలు దొరుకుతున్నాయి, ఏదో పని చేసుకుంటున్నాం. ఈ పుణ్యం కూడా సోనియా గాంధీదే. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనుల్లో టీఆర్ఎస్ మంత్రుల అప్పటి కొల్లాపూర్ ఎమ్మెల్యే మళ్లీ ప్రాజెక్టు నీట మునిగిందని, అధికార పార్టీ నేతల అవినీతిని నిరసిస్తూ ఈ నెల 21న ఉమ్మడి జిల్లా బంద్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందని పీసీసీ కార్యదర్శి ఎంపీ వెంకటేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్ నిపుణులు పెంటారెడ్డి ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కి నేతలు అవినీతికి మారి ఇష్టానుసారంగా పనులు చేపట్టడం వల్లే ప్రాజెక్టు మునిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీబీఐ చేత విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి జిల్లా బంద్కు పిలిపివ్వడం జరిగింది. కారణం ఏమంటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం స్టేజ్ 1 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రంగారెడ్డి పాలమూరు టనల్ను తోగుతూ ఉంటే ఆ ప్రకంపనలకు అక్కడ బీటలు వారి నీళ్లొచ్చి మునిగిపోయిన సందర్భంగా దాదాపుగా 19 నియోజకవర్గాలు, అదేవిధంగా 19 మున్సిపాలిటీలకు నీళ్లు లేకుండా అవినీతిమయంలో కూరుకొని పోయి అక్కడ కేసీఆర్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, అభివృద్ధి పేరు పైన అవినీతి చేసినట్లు కోట్లాది రూపాయలు దండుకొని అక్కడ ఇబ్బందికరంగా నీళ్లు ఆగిపోయినాయి. దానికి కారణము టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ మంత్రులు, అక్కడున్న ఎమ్మెల్యే గారు, అప్పటి ఎమ్మెల్యే గారు. ఇంతకుముందు వినోద్ గారు చెప్పినట్లు అన్ని రిపోర్ట్లు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవసరం లేదు అని చెప్తే కూడా ఆ టనల్ ఒప్పుకోకుండా అక్కడి నుంచే మళ్ళీ తీసుకొని పోయి భూమిపై నుంచి తీసుకొని పోకుండా పరిస్థితి తెచ్చిన వాళ్ళు. కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, సిబిఐకి కేసును అప్పగించండి. మహబూబ్నగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. పోలీసులు వత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తమ పార్టీ నేతలపై కొనసాగుతున్న వేధింపులపై రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల కోసం ఓటరు నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరికీ నమస్కారం.
నిన్న డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క ప్రమాణ స్వీకారం బాధ్యత స్వీకరణ నిన్న ఢిల్లీలో జరిగింది. నేను ఢిల్లీ పోయి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో 4-5 రోజుల నుంచి వరుసగా భారీ వర్షాలతో దాదాపు కనివిని విరగని స్థితిలో 30 సెంటీమీటర్ల ఒక వాన పైగా నమోదు కావడం జరిగింది హైదరాబాద్ కానీ తెలంగాణ అనేక ప్రాంతాల్లో. ఒకవైపు హైదరాబాద్ నగరము అతలాకుతలమైతే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా లాంటి జిల్లాలో రైతులు తన పంటల్ని అంటే ఒక మంచి పంట ఈసారి పండుతుంది అనేటటువంటి సమయంలో ఈ అకాల వర్షాలు పంట నష్టం చాలా జరిగింది. చాలామంది రైతులు కూడా మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద నీట మునిగిన కేఎల్ఐ ప్రాజెక్టు మోటార్లను పరిశీలించడానికి కొల్లాపూర్ నుండి బయలుదేరిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు బీజేపీ నాయకులను అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఈరోజు తెలంగాణలో ఇంత అమానుషం రైతులకు సంబంధించిన కేఎల్ఐ ప్రాజెక్టు మునిగిపోతే లక్షల నష్టం వస్తే, లక్షల ఎకరాల నష్టం వస్తే రైతుల పక్షాన ప్రాణాలు అడ్డుంచి భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. రైతులారా మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీకోసం భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ అక్రమ పాలన, ఈ నియంత పాలన తొందరలో అర్థం వస్తుంది. ఖబర్దార్ కేసీఆర్. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ మహీధర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రతి పేదింటికి పెద్దన్న సీఎం కేసీఆర్. పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట. కరోనా మహమ్మారి వల్ల విపత్కర పరిస్థితులు ఉన్నా ఎలాంటి అడ్డంకులు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. సంక్షేమ పథకాలలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శమని అన్నారు. పెబ్బేరు మరియు శ్రీరంగపూర్ రహదారిపై రాకపోకలకు తీవ్ర ఇబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నదులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వనపర్తి జిల్లా కంచిరావుపల్లి దగ్గర చేపలవాగు పొంగి పొర్లుతుంది. పెబ్బేరు నుండి శ్రీరంగపూర్ వెళ్లే రహదారిపై నుండి నది నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. అందువల్ల రహదారి మొత్తం జలమయమైంది. భారీ వాహనాలు అతి కష్టంగా ప్రయాణిస్తుండగా చిన్న వాహనాలు మాత్రం ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అందువల్ల కార్లు, బైకులు వంటి చిన్న వాహనాలు నది ప్రవాహాన్ని చూసి వెనుతిరుగుతున్నాయి. వీలైనంత త్వరగా రాకపోకలను పునరుద్ధరించేలా పనులు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరారు. గంట పనైనా చేస్తే సంగతిగా ఒక రింగ్ వేస్తే ఇక పెద్దది వేసి మరీ ఘోరం అనేది. రోజు ఒక న్యూస్ లేదు దీని గురించి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ విశేషాలు.